హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈరోజు మార్కెట్స్ పర్ఫార్మెన్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ నియర్లీ 50 పాయింట్స్ తో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ తో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. బట్ మార్కెట్స్ క్లోజ్ టైంకి నిఫ్టీ నియర్లీ 77 పాయింట్స్ తో నెగిటివ్ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 237 పాయింట్స్ తో నెగిటివ్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అని ఎక్సెప్ట్ ఐటీ అండ్ ఫార్మా. సో ఫార్మా సెక్టర్ నియర్లీ 1.22% పాజిటివ్ క్లోజ్ అయింది. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్స్ లో 22 స్టాక్స్ పాజిటివ్ క్లోజ్ అయితే 27 స్టాక్స్ నెగిటివ్ క్లోజ్ అయ్యాయి. అండ్ ఇక టాప్ గెయినర్స్ లిస్ట్ లో కోల్ ఇండియా, సిప్లా, సన్ ఫార్మా, యూపీఎల్ అండ్ నెస్లే ఇండియా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉన్న సిప్లా అండ్ సన్ ఫార్మా నియర్లీ 2 స్టాక్స్ వరకు ఫార్మా సెక్టర్ సంబంధించింది. అండ్ యూపీఎల్ వచ్చేసరికి ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ చేసింది మనకి ఈ రోజు. అండ్ ఇంకా టాప్ లూజర్స్ లో టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, M&M, హెచ్డిఎఫ్సి అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉన్నాయి. లైక్ టాటా మోటార్స్ మీరు అబ్జర్వ్ చేస్తే నియర్లీ 5% ఫాల్ అనేది జరిగింది, చాలా ఎక్కువ ఫాల్ అనేది జరిగింది. దానికి రీజన్ సింపుల్, నిన్న టాటా మోటార్స్ కి రిలేటెడ్ గా వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. సో ఆ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్ గా అయితే లేదు. నియర్లీ 7,000 crores అనేది లాస్ మెన్షన్ చేశారు. సో అందుకే ఈ రోజు అంత నియర్లీ 5% అనేది ఫాల్ జరిగింది. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ రోజు మార్కెట్స్ లో కంప్లీట్ గా కన్సాలిడేషన్ అండ్ నెగిటివ్ సైడ్ ఎండింగ్ అయితే జరిగింది. దానికి రీజన్ సింపుల్, ఆల్మోస్ట్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. సో మన మార్కెట్స్ కూడా ఫాలో అవడానికి స్ట్రాంగ్ రీజన్ అయితే అది. నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే యూఎస్ మార్కెట్స్ కంప్లీట్ గా నెగిటివ్ క్లోజ్ అని, అండ్ ఈ రోజు యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ గా క్లోజ్ అని, అండ్ ఆల్ ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ గా ట్రేడ్ అయింది. కంప్లీట్ గా గ్లోబల్ మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ అయితే రన్ అవుతుంది స్టిల్ ఇప్పటికీ. అండ్ ఇంకా ఎఫ్ఐ అండ్ డిఐ డేటా చూసుకుంటే ఎఫ్ఐ లో నియర్లీ 697 crores సెల్లింగ్ జరిగితే డిఐ లో కూడా లైక్ కంప్లీట్ 852 crores సెల్లింగ్ జరిగింది. నియర్లీ 1,500 crores సెల్లింగ్ జరిగింది. సో కంప్లీట్ గా గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా కంప్లీట్ గా నెగిటివ్ సెంటిమెంట్ ఉండడం వల్ల మన మార్కెట్స్ అనేది ఫాల్ అయితే జరిగింది. అండ్ ఒకసారి ఈ రోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రైస్ యాక్షన్ ఒకసారి డిస్కస్ చేద్దాం క్లియర్ గా. లైక్ యాజ్ వి డిస్కస్ నిఫ్టీ 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. అండ్ గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత నిన్న ఏదైతే లో ఉందో ఆ లో దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకున్నాయి. లైక్ మనం లాస్ట్ 1 వీక్ నుంచి లైక్ 2 వీక్స్ నుంచి కంప్లీట్ గా డిస్కస్ చేస్తున్నాం. గ్యాప్ అప్ సినారియోస్ ఎక్కువ డిస్కస్ చేసాం. లైక్ ఎప్పుడైతే మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగిందో గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి లేదా సపోర్ట్ వరకు వచ్చి అప్పుడు మనం బై చేయడానికి వెయిట్ చేయమని చెప్పాను. లైక్ ఈ రోజు వచ్చరికి కంప్లీట్ గా మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. ఈ గ్యాప్ డౌన్ లో కూడా మనం సేమ్ దానికి ఆపోజిట్ గా చేయాలి. ఎప్పుడైతే మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరుగుతుందో ఐదర్ మార్కెట్స్ ఎక్కడైనా రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ తీసుకునేంత వరకు వెయిట్ చేయాలి, లేదా ఏదైనా ఆ గ్యాప్ ఎంతైతే మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిందో ఆ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిన తర్వాత నిన్న ఏదైతే హై ఉందో ఆ హై దగ్గర మనకి మార్కెట్స్ రిజెక్ట్ అని అక్కడ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికింది. లైక్ యూ కెన్ సీ మనం ఈ రేంజెస్ లో గ్యాప్ ఫిల్ అయింది. అలాగే లైక్ ఇక్కడ మీకు ఇఫ్ యూ వాంట్ మీరు ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. లైక్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగిందో అప్పుడు మీరు షార్ట్ సెల్ లైక్ పీఈస్ బై చేస్తుంటే లైక్ యూ కెన్ గెట్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. లైక్ దిస్ ఇస్ ద సింపుల్ థింగ్, మీరు గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, సపోర్ట్ దగ్గర బై చేయడానికి ట్రై చేయండి. అలాగే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే మార్కెట్స్ ఆ గ్యాప్ ఫిల్ చేసి రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ వెరీ సింపుల్ లాజిక్. అండ్ ఇంకా ఫర్దర్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ మార్కెట్స్ ఈ రోజు 1 o'clock 1:30 వరకు కూడా కంప్లీట్ కన్సాలిడేషన్ నిన్నటి రేంజ్ లో ఉన్నాయి. బట్ తర్వాత 1:30కి మాకు కంప్లీట్ గా నిన్న రేంజ్ బ్రేక్ చేసి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ అయితే మనం ర్యాలీ అబ్జర్వ్ చేసాం. లైక్ నియర్లీ 15,010 15,008 వరకు అయితే మార్కెట్స్ ఫాల్ అని. బట్ అల్టిమేట్ గా చెప్పాలంటే 15,000 అనేది మనకి చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది ఈ రోజు. సో 15,000 లైక్ రేపటికి కూడా 15,000 అనేది చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా క్లియర్ గా చూస్తే సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ యాక్షన్, దెర్ ఇస్ నో చేంజ్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా లైక్ అరౌండ్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో తర్వాత మార్కెట్స్ అనేది గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేసిన, గ్యాప్ ఫిల్ చేసి అక్కడ నుంచి సెల్ అనేది కంటిన్యూ జరిగింది. ఓకే. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ని లైక్ సింపుల్ గా మనం డిస్కస్ చేస్తే నిన్న ఏదైతే మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం, నిన్న మార్కెట్స్ అనేది నిఫ్టీలో బెటర్ గా ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీలో 34,000 కింద మార్కెట్స్ అనేది క్లోజ్ అయింది కాబట్టి లైక్ ఈ ర్యాలీ అనేది నెగిటివ్ ర్యాలీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్. లైక్ పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఈ రోజు మార్కెట్స్ 33,600 కి సపోర్ట్ తీసుకుని నియర్ బై లైక్ ఆల్మోస్ట్ మనకి 33,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఒకసారి రేపు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఆప్షన్ చేంజ్ చూద్దాం. దానికంటే బిఫోర్ గా లైక్ ఈ రోజు న్యూస్ రిలేటెడ్ ఇంకేమైనా న్యూస్ చూసుకుంటే ఈ రోజు ఐఓసి లైక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. లైక్ వాళ్ళు రిలీజ్ చేసిన క్వార్టర్లీ రిజల్ట్స్ లో నియర్లీ 8,781 crore ప్రాఫిట్ అనేది చూపించారు. లైక్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ అనేది నియర్లీ 5,185 crores లాస్ లో ఉంటే ఇయర్ 8,781 crores ప్రాఫిట్స్ లో ఉంది. అండ్ ఈ రోజు ఐఓసి కూడా ఈ రోజు మంచి బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. టెక్నికల్ గా దాని గురించి ఇంకా తర్వాత లైక్ అప్కమింగ్ డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ చూసుకుంటే లైక్ ఈ రోజు కొన్ని ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్ కూడా బెటర్ గా పర్ఫామ్ చేసింది. లైక్ రిలయన్స్ ఒకటి, తర్వాత హింద్ పెట్రో, ఐఓసి. ద రీజన్ ఏంటంటే లైక్ మళ్ళీ అగైన్
పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ అని మళ్ళీ ఫర్దర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దానివల్ల ఈ కంపెనీ రిఫైనింగ్ కంపెనీస్ కి ప్రాఫిట్స్ అయితే వస్తుంది. లైక్ ఐఓసి ఈ రోజు చాలా మంచి మూమెంట్ అయితే బ్రేక్ డౌన్ అయితే జరిగింది ఒక క్రూషియల్ లెవెల్ ని. సో రేపటికి అది వాచ్ లిస్ట్ లో ఇస్తాను. లైక్ లెవెల్స్ అనేది నేను ఈ వీడియో ఎండింగ్ లో డిస్కస్ చేస్తాను. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే రేపు కొన్ని స్టాక్స్ వాటి యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో అవి డిస్కస్ చేసిన తర్వాత నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. సో అందులో మేజర్ గా నేను అబ్జర్వ్ చేసిన కొన్ని స్టాక్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఎన్డీటీవీ, నెక్స్ట్ వన్ సెకండ్ వన్ జీ ఎంటర్టైన్మెంట్, థర్డ్ వన్ టొరెంట్ పవర్, Havells, HPCL, Hindustan Petroleum. సో లైక్ నేను మేజర్ గా అబ్జర్వ్ చేసిన స్టాక్స్ అయితే ఇవి రేపటి వాచ్ లైక్ రిజల్ట్స్ కోసం. లైక్ రిజల్ట్స్ రేపు ఈవినింగ్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం రేపు రిజల్ట్స్ ఎలా ఉన్నవి. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఒకసారి మనం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా చూసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ 50 చూద్దాం. సో రేపు ఎక్స్పైర్ ఉంది కాబట్టి లైక్ వీ కెన్ డిస్కస్ లైక్ రేపు లైక్ ఖచ్చితంగా మార్కెట్ లో వాలటైలిటీ అయితే ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక బిగినర్ అయితే సో రేపు ఓన్లీ పేపర్ ట్రేడింగ్ మాత్రమే చేయండి. అండ్ ఈ రోజు మార్కెట్స్ అరౌండ్ 15,030 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 15,050 కెన్ బి కన్సిడర్ యాజ్ అట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. సో 15,050 మనకి అట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ కన్సిడర్ చేసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ నుంచి ఇంకా ఫర్దర్ గా అప్సైడ్ వెళ్తే ఆల్మోస్ట్ 15,100 దగ్గర మనకి చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. లైక్ ఆల్మోస్ట్ 56,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. లైక్ 15,100 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే 15,200 అండ్ 15,300 ఆల్మోస్ట్ 15,300 దగ్గర మళ్ళీ అగైన్ 56,225 ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది క్రూషియల్ లెవెల్. ఐదర్ రేపు మార్కెట్స్ అనేది మనకి ఈ 15,000 లెవెల్ నుంచి 15,300 ఈ రేంజెస్ లో ఎక్స్పైర్ అవ్వచ్చు. ఒక ఆప్షన్ అయితే ఇది. సో 15,000 నుంచి 15,300 ఈ రేంజ్ లో అయితే ఎక్స్పైర్ అవ్వచ్చు. లేదనుకుంటే 15,000 నుంచి ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్తే మనం ఇంకా 14,700 వరకు కూడా మార్కెట్స్ ఫాలో అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ రేపు ట్రెండీ డే అయితే. సో 14,700 దగ్గర మనకి ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అది కూడా ఒకసారి చూద్దాం. ఎస్ సో యూ కెన్ సీ సపోర్ట్స్ కి వచ్చేసరికి 15,000 కనుక బ్రేక్ చేస్తే 15,000 బిలో మాత్రం మనం సెల్ సైడ్ చూస్తాం. 15,000 బిలో చూసుకుంటే 14,900 ఆల్మోస్ట్ 48,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అది కూడా బ్రేక్ చేస్తే 14,800 43,000 అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి నియర్లీ 14,700 దగ్గర. సో ఆల్మోస్ట్ 48,730. సో 14,700 అండ్ 15,300 దీస్ ఆర్ ది క్రూషియల్ లెవెల్స్. మాక్సిమం ఈ 15,300 దగ్గర ఎక్కువ కాల్ సెల్లింగ్ జరుగుతుంది అండ్ 14,700 దగ్గర ఎక్కువ పుట్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. రేపు ప్రీమియం డికే ఉంటుంది కాబట్టి సో మార్కెట్స్ అనేది ఈ రేంజ్ లో రేపు ఎక్స్పైర్ అవడానికి స్కోప్ ఉంది. ఇంత మించి రేంజ్ అయితే క్రాస్ చేయదు. అండ్ ఐదర్ 15,000 to 15,300 ఆర్ 15,000 to 14,700 ఈ టూ రేంజెస్ లో మార్కెట్స్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. రేపు మార్కెట్ ఓపెనింగ్ సినారియో తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ సో ఈరోజు మార్కెట్ అరౌండ్ 33,659 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి లెట్స్ కన్సిడర్ 33,700 విల్ బి ది ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. సో 33,700 విల్ బి ది ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ నుంచి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ విల్ బి 34,000 విచ్ హాస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ నియర్లీ 69,000. ఈవెన్ అది కూడా బ్రేక్ చేస్తే అండ్ ఇంకా ఫర్దర్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 34,500 ఆల్మోస్ట్ 70,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈ 34,500 దగ్గర ఎక్కువ కాల్ ఆప్షన్స్ అనేది సెల్లింగ్ అనేది ఎక్కువ జరగబోతుంది రేపు. లైక్ ఎక్కువ ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ ఉంది. సో చాలా మంది కాల్ సెల్లింగ్ అనేది చేశారు అక్కడ. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ సపోర్ట్ లోకి వెళ్తే ఒకసారి లెవెల్స్ కూడా మెన్షన్ చేద్దాం. సో 34,000 విల్ బి ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ అప్ సైడ్ వెళ్తే. అది కూడా బ్రేక్ చేస్తే 34,500. దీస్ ఆర్ ది లెవెల్స్ 34,000 and 34,500. These will be act as the strongest resistance levels. If in case markets ఈ రోజు క్లోజ్ నుంచి ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్తే 35,000 ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది మనకి. 35,000 దగ్గర ఆల్మోస్ట్ 41,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈవెన్ కేస్ అది కూడా బ్రేక్ చేస్తే 33,000 ఆల్మోస్ట్ 59,000 ఓపెన్ ఇంట్రెస్ట్. 33,000 ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆప్షన్ సెల్లర్ అయి ఉంటే లైక్ 33,000
పుట్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం 34,500 కాల్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రీమియం అనేది డిక్ అవుతుంది. ఈ రేంజెస్ లో మార్కెట్ ఎక్స్పైర్ అవడానికి స్కోప్ అయితే ఎక్కువ ఉంది. బట్ ప్రాపర్ గా రేపు మార్కెట్ ఓపెనింగ్ తగ్గట్టు లైక్ ట్రెండీ డే అయితే మాత్రం ఆప్షన్ సెల్లింగ్ చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీరు రేంజ్ బౌండ్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆప్షన్ సెల్లింగ్ లోకి వెళ్ళండి. అది కూడా హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇంకా రేపు కొన్ని స్టాక్స్ మనం వాచ్ లిస్ట్ లో మెన్షన్ చేద్దాం. లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి యూపీఎల్ ఈ రోజు ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది, బట్ సస్టైన్ అయితే అవ్వలేదు. మనకు ఒక డైలీ టైం ఫ్రేమ్ లో మీరు చూసుకుంటే ఒక రివర్సల్ ఆల్మోస్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో రేపు సెల్లింగ్ అయితే నేను రేపు సెల్ సైడ్ అయితే ఉందాం అనుకుంటున్నాను. బట్ ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ చూద్దాం. సెల్ సైడ్ ఉండాలనుకుంటే కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ద ఫస్ట్ థింగ్ ఈ రోజు లో కింద మార్కెట్ క్లోజ్ అవ్వాలి. 765 కింద మార్కెట్స్ క్లోజ్ సస్టైన్ అయితే మనం సెల్ సైడ్ వెళ్దాం. అండ్ ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్ లో కూడా చూసుకుందాం లెవెల్స్ ని. సో ఖచ్చితంగా రేపు ఈ లెవెల్ కింద సస్టైన్ అయితేనే మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 1 అవర్ టైం ఫ్రేమ్ లో యూ కెన్ సీ దేర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఓవర్ హియర్. దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. రేపు మార్కెట్స్ అనేది మనం సెల్ సైడ్ ఉండాలనుకుంటే ద ఫస్ట్ రూల్ ఇస్ ఐదర్ మార్కెట్ 765 కింద క్లోజ్ అవుట్ ఉన్న పాటు ఈ ట్రెండ్ లైన్ కింద సస్టైన్ అయితేనే మీరు సెల్లింగ్ సైడ్ వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ సెల్ సైడ్ వెళ్తే లెవెల్స్ విల్ బి ద ఫస్ట్ లెవెల్ విల్ బి 739 అండ్ నెక్స్ట్ లెవెల్ విల్ బి 702. మనం ఇంకా ఫర్దర్ డేస్ లో ఇక్కడ వరకు కూడా మార్కెట్స్ అనేది ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అట్ ది సేమ్ టైం ఈ రోజు లోని బ్రేక్ చేసి మార్కెట్ సస్టైన్ అయితేనే షార్ట్ సెల్లింగ్ వెళ్ళండి. ఓకే, సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ యూపీఎల్. రీజన్ ఒకటే సింపుల్ గా డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. లైక్ ట్రెండ్ రివర్సల్ ఇండికేషన్ అది. సో అందుకే నేను సెల్ సైడ్ ఉందాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. లైక్ ఐఓసికి 2 రీజన్స్. టెక్నికల్ గా లైక్ మనకు ఒక లెవెల్ బ్రేక్ చేసింది. అలాగే ఫండమెంటల్ గా కూడా ఈరోజు కంపెనీ వాటి యొక్క రిజల్ట్స్ బెటర్ గా ఇన్ఫార్మ్ లైక్ చూపించింది. కాబట్టి రేపు నేను బై సైడ్ ఉందాం అనుకుంటున్నాను. అది కూడా విత్ సర్టెన్ రూల్స్. సో బై సైడ్ ఉండాలనుకుంటే ఐదర్ మార్కెట్స్ ఈ రోజు హై పైన సస్టైన్ అయితేనే ఈ రోజు బై సైడ్ వెళ్ళండి. ఈ రోజు హై వచ్చేసరికి ఆల్మోస్ట్ 109. ఐదర్ ఇక్కడ మార్కెట్ సస్టైన్ దీనిపైన సస్టైన్ అయితే బై సైడ్ వెళ్ళండి. లేదు అనుకుంటే ఈ రోజు లైక్ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది ఆల్మోస్ట్ 106 దగ్గర 106.45. ఇక్కడ మీకు ఏదన్నా ఒక బయింగ్ క్యాండిల్ ఆర్ బయింగ్ సిగ్నల్ వస్తే అకార్డింగ్ టు మీరు ఆడే టెక్నికల్ ఇండికేటర్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, ఇక్కడ మీకు ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ 106 దగ్గర బయింగ్ ఆపర్చునిటీ మీరు లాంగ్ వెళ్ళొచ్చు, లేదా 109 పైన డైరెక్ట్ మీరు బై సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీకు ట్రెండ్ లైన్ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ ట్రెండ్ లైన్. అంటిల్ ఆర్ అన్లెస్ ఈ ట్రెండ్ లైన్ రీజన్ లో మార్కెట్స్ ఉన్నంత వరకు యూ కెన్ గో ఫర్ బై సైడ్, లైక్ బయింగ్ ఆపర్చునిటీస్ వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐచర్ మోటార్. ఐచర్ మోటార్ లాస్ట్ 3 days నుంచి మనం ఈ స్టాక్ ని అబ్జర్వ్ చేస్తున్నాం. లైక్ మనకి ఏదైతే ఒక ప్యాటర్న్ మనం డ్రా చేసుకున్నామో సిమెట్రికల్ ప్యాటర్న్, సో ప్యాటర్న్ బ్రేక్ చేసి మార్కెట్స్ అది సస్టైన్ అయింది. అండ్ ఈ రోజు కంప్లీట్ గా ఈ రోజు వచ్చేసరికి కంప్లీట్ గా మార్కెట్స్ ఆ ప్యాటర్న్ హై బ్రేక్ చేసిన తర్వాత ఈ రోజు లైక్ ఆల్మోస్ట్ ఆ రీటెస్ట్ అయితే జరిగింది కంప్లీట్ గా. సో రేపు వచ్చేసరికి మీరు బై సైడ్ వెళ్ళాలనుకుంటే ఇమీడియట్ గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే బై సైడ్ వెళ్ళచ్చు. బికాస్ ఈ రోజు క్లోజింగ్ వచ్చేసరికి మనకు ఒక హ్యామర్ డైలీ టైం ఫ్రేమ్ లో. లేదనుకుంటే లైక్ ఈ లెవెల్ 2544 దగ్గర మీకు ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ ఉంటే లైక్ మీరు బై చేయొచ్చు. ఇంకా సేఫ్ గా వెళ్తాను అనుకుంటే 2616 దీనిపైన మీరు బై చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ విల్ బి 2653 అండ్ నెక్స్ట్ టార్గెట్ విల్ బి సో ఇఫ్ ఇన్ కేస్ 2653 కూడా బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ డేస్ లో 2700 వరకు కూడా మనం ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అండ్ నెక్స్ట్ స్టాక్ విల్ బి విప్రో. సో విప్రోలో కూడా మనకు 30 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే లైక్ ఒక సిమెట్రికల్ ప్యాటర్న్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే రేపు ఖచ్చితంగా జరుగుతుంది. ప్యాటర్న్ బ్రేక్అవుట్ తగ్గట్టు లైక్ అప్ సైడ్ అయినా అవ్వచ్చు, డౌన్ సైడ్ అయినా అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అప్ సైడ్ అయితే 517 పైన మాత్రమే బై చేయడానికి ట్రై చేయండి. సో 517 పైన మార్కెట్ సస్టైన్ అయితే బై చేసుకుని ఫస్ట్ టార్గెట్ విల్ బి 523. 517 పైన మార్కెట్ సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ విల్ బి ఆల్ టైమ్ హై 528. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ విప్రో. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ డౌన్ సైడ్ కనుక బ్రేక్ చేస్తే టార్గెట్స్ విల్ బి, సో మార్కెట్స్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే 504 కింద మాత్రమే సెల్ చేయడానికి ట్రై చేయండి. సో టార్గెట్ విల్ బి 492. సో 490 వరకు మీ నియర్లీ మార్కెట్ డౌన్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది లెవెల్స్. సో ప్యాటర్న్ బ్రేక్ అయి సస్టైన్ అయితేనే మీరు ఆ సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి బజాజ్ ఆటో.
సో బజాజ్ ఆటో ఆల్మోస్ట్ నిన్న మనకి డైలీ టైం లో ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఈ రోజు కూడా లైక్ స్లైట్లీ ఒక బుల్లిష్ లైక్ మార్కెట్ అనేది అప్ సైడ్ అయితే సస్టైన్ అయింది. బట్ ఇమీడియట్ గా అంత హైయర్ లెవెల్లో బై చేయడం అనేది రిస్క్ కాబట్టి సో ఐ సజెస్ట్ లైక్ మార్కెట్స్ అనేది ఈ లెవెల్ ఏదైతే మనకి 3967 ఉంది కదా, ఈ 3967 దగ్గర మీకు మార్కెట్ రీటెస్ట్ చేసి అక్కడ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. సో దిస్ ఇస్ లెవెల్ 3967. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసేది అంటే మార్కెట్స్ అనేది ఇక్కడ కొంచెం సమ్ సార్ట్ ఆఫ్ రీటెస్ట్ జరిగి అప్పుడు అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ అయితే ఎక్కువ ఉంది. సో ఇది కనుక లైక్ డైరెక్ట్ గా 4111 పైన మార్కెట్ సస్టైన్ అయితే ఇమీడియట్ గా బైక్ అయితే వెళ్ళదు, బికాస్ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ మూమెంట్ అయితే ఇచ్చేసింది. సో అంత హై లెవెల్స్ లో బై చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఐడియా. సో ఖచ్చితంగా రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ రీటెస్ట్ అయితేనే 3967 దగ్గర మీరు బై చేయండి. టార్గెట్స్ విల్ బి ఇఫ్ ఇన్ కేస్ ఈ రీజన్ లో మీరు బై చేస్తే ఈ రోజు హైని ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 4111 విల్ బి ద ఫస్ట్ టార్గెట్. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేసి సస్టైన్ అయితే 4160 విల్ బి ద నెక్స్ట్ టార్గెట్. సో దీస్ ఆర్ ది లెవెల్స్. సో రీటెస్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. రీటెస్ట్ అయితే బై చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్ మీరు బయింగ్ ఆపర్చునిటీ బై సైడ్ వెళ్ళాలనుకుంటే హైయర్ లెవెల్స్ లో బై చేయొద్దు. సో ఖచ్చితంగా లోవర్ లెవెల్స్ లోనే బై చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే లైక్ డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది, యూ కెన్ కాల్ మీ ఎట్ ఎనీ టైమ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఇస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.